సాగర్ గారు. ధర్మరాజు గారు, జిల్లాల్లో అంతా ఒక ఎత్తు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఒక ఎత్తు, కానీ ఇక్కడ హైదరాబాద్ ఒక ఎత్తు అన్నట్టుగా మారిపోయింది. కరెక్ట్గా ఒక 4 రోజుల కిందట హైదరాబాద్లో సడన్గా జరిగిన క్లౌడ్ బరస్ట్ స్థాయి వర్షానికి ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. అందరూ షాక్కు గురైపోయారు. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయిన పరిస్థితి. మళ్ళీ అలాంటి వాతావరణం ఏమైనా ఉందా హైదరాబాద్కి? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఈ రానున్న 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు ఏం చెప్తారు సార్ ధర్మరాజు గారు? ప్రధానంగా ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లౌడ్ బర్స్ట్ కి మనకి కురుస్తున్న వర్షాలని మనం ఎప్పుడు లింక్ చేయకూడదండి. ముఖ్యంగా క్లౌడ్ బర్స్ట్ అనగానే ఒక గంటలో విస్తారంగా వర్షం అనేది, అంటే మేఘం స్తంభించడం కానీ మేఘం విస్ఫోటనం అనేది జరిగినప్పుడు మాత్రం విస్తారంగా అనేది వర్షం అనేది ఒక గంటలో 20 సెంటీమీటర్లకు పైబడి వర్షం వచ్చినప్పుడు మాత్రం క్లౌడ్ బర్స్ట్ అనే టెర్మినాలజీని మనం సర్వసాధారణంగా వాడుతుంటాము. సో మొన్నటి వరకు కురిసిన వర్షాలు అనేవి మనకి 3 నుంచి 4 గంటల వరకు కూడా కురిశాయి. కాబట్టి మనకి ఇటు హైదరాబాద్ 2 ట్విన్ నగరాలు కూడా జంట నగరాలు 2 చూసుకున్నా, ఇటు శేర్లింగంపల్లి ఇవన్నీ చూసుకున్నప్పటికీ కూడా ఈ విస్తారమైనటువంటి వర్షాల వల్ల మనకి ఇట్లాంటి ఒక చిన్నపాటి వరద లాంటి తీవ్రత అనేది మనం చూసామండి. అంటే ధర్మరాజు గారు, రానున్న 24 గంటల్లో హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో? ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా మేము ముందుగానే హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుందండి. నిన్న కూడా మన సీఎం క్యాంప్ ఆఫీస్ లో సంబంధించిన అధికారులను కలవడం, వారికి యొక్క వాతావరణ విశ్లేషణ అంశాలను వాళ్ళకి ముందుగానే తెలియపరచ, ఇందాక ఏదైతే మేడం చెప్పారో ప్రస్తుతం నెలకొల్బడినటువంటి ఉపరితల చక్రవాకాలు, అట్లాగే ద్రోణులు, ఈవెన్ చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల మీద ఉంది. కాబట్టి ఇట్లాంటి విపరీతమైనటువంటి వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు ఈ రోజు రేపు ఉన్నాయనేసి సూచిస్తున్నామండి. అంటే హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది సార్? ఈ రోజు మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా మనం భారీ నుంచి అతి భారీ వర్షం అనేది సూచించడం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా మనకి ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతాన్ని అంతటినీ కూడా 38 హలో సహాయక చర్యలు అనేది మనం ఎప్పటికప్పుడు తీసుకుంటుంటారండి. రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? అంటే హైదరాబాద్ మొత్తం ఎఫెక్ట్ కాబోతుంది అంటున్నారు కదా, అంటే ఎక్కువ అతి భారీ వర్షాలు పడే సూచన ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది సార్? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 10 జిల్లాలకు రెడ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగిందండి. అట్లాగే రేపటికి కూడా చూసుకున్నట్లయితే ఇటు మెదక్, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ 3 జిల్లాలకు ఈ యొక్క రెడ్ కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. మిగిలిన తూర్పు తెలంగాణ జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ వర్షాల నుంచి కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో రెడ్ హెచ్చరికలతో పాటు ఆరెంజ్ హెచ్చరికలు కూడా రేపు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందండి. అంటే హైదరాబాద్ నగరవాసులకి మీరు చేసే సూచన ఏంటి సార్? ఈ 3 రోజులు ఎలా ఉండాలి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికే జిహెచ్ఎంసీ వారు 38 సర్కిల్స్ ని, మొత్తం సిటీ అంతటినీ కూడా 38 సర్కిల్స్ కింద తయారు చేసుకుని ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి కార్యపాలనను అనుసరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోతట్టి ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు ఎక్కడైతే వర్షపు నీరు అనేది పెరుగుతుందో ఆ సమయాల్లో మాత్రం సంబంధించిన మున్సిపల్ అధికారులకు కానీ సంబంధించినటువంటి అధికారులకు, రెస్క్యూ టీమ్స్ కి ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్షం కురిసిన తర్వాత పెరిగేటువంటి వర్షపాతం నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయడం, అలాగే ఎక్కడైతే మనకి మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదు అంటే ఎక్కడైతే వర్షం నీరు అనేది పేరుకుంటుందో అక్కడ మాత్రం రద్దీ ఉన్న ప్రదేశాల్లో, ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అయ్యే ప్రదేశాల్లో కూడా ట్రాఫిక్ సిబ్బంది గుర్తించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలు అనేవి ఎప్పుడు ప్రతి గంటకు వర్ష తీవ్రతను బట్టి ప్రతి గంటకు ఒక బులెటిన్ అనేది, వాతావరణ బులెటిన్ అనేది రిలీజ్ చేయడం. సో ఈ బులెటిన్స్ అనేవి సంబంధించిన అధికారులకు సంబంధించినటువంటి సర్కిల్స్ కూడా మనం సర్క్యులేట్ చేయడం వల్ల వాళ్ళు ముందస్తుగానే ఈ యొక్క వర్షానికి సంబంధించినటువంటి చర్యలు అనేవి తీసుకునే అవకాశం ఉంటుందండి. అంటే ధర్మరాజు గారు, ఎందుకు సర్వసాధారణంగా సాయంత్రం పూట చాలా భారీ వర్షాలు కురుస్తున్నాయి సాయంత్రం 4 తర్వాత? దానికి ఏమైనా ప్రత్యేక కారణం? ఇక్కడ మీరు
ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే గత కొన్ని రోజులుగా కూడా వర్షాలు కురిసి మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనకి నమోదవుతున్నటువంటి ఉష్ణ తీవ్రతను కూడా మనం పరిగణనలో తీసుకుంటే ఈ రోజు కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో మనకి 34.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో సుమారు 30 నుంచి రాష్ట్రంలో 30 నుంచి 34 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకుంటే సాధారణ సగటు కంటే 1-2 అంటే ధర్మరాజు గారు ఎక్కువగా జిల్లాల్లో వర్షపాతం అనేది ఒక ఎత్తు, సరే అప్పుడప్పుడు వర్షం కురవడం అన్నది కొంత మంచిదే, కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు రావటం పంట నష్టానికి గురవుతున్నాయి, చెరువులు గండిపడి గ్రామాలు మునిగిపోతున్నాయి, రాకపోకలు అస్తమస్తం అయిపోతున్నాయి, చాలా సమస్యలకు కారణమవుతున్న వాతావరణం. అలాగే హైదరాబాద్ కూడా దానికేమీ భిన్నంగా కాదు. హైదరాబాద్లో గతంలో లాగా ఉందా? హైదరాబాద్లో కూడా కొంత వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి ఇప్పుడు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇందాక సాగర్ గారు చెప్పినట్లు మనకి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇదివరకులాగా రోజుల్లో మనకి చినుకు పడి మనకి వర్షపాతం అనేది సగటుకి కొన్ని రోజుల అవధిలో మనకి సగటుకు రీచ్ అయ్యేది. ఇప్పుడు మనకి ఈ యొక్క తీవ్రతతో కూడిన వర్షపాతం అనేది ఒక్క రోజులో మనకి 24 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్ల వర్షంతో మనకి సగటు అనేది మనకి ప్రతి సీజన్ లోనే మనకి సగటు అనేది వర్షం యొక్క సగటు అనేది మనం కొలుస్తూ ఉంటామండి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మనకి అనుకున్న సగటుని మనం రీచ్ అవుతున్నాం, కానీ ఒక విధంగా ఇది ఆస్తి నష్టానికి పంట నష్టానికి ఒక విధంగా అన్ని విధాల ఇట్లాంటి తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి నష్టాన్ని చేకూరుస్తూ ఉంటాయండి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే మీరు అడిగినట్లుగానే గత 10 సంవత్సరాలతో పోలిస్తే మనం ఉన్నటువంటి అర్బనైజేషన్ ఒక విధంగా చూసుకున్నట్లయితే జనసాంద్రత పెరిగింది, తర్వాత మనం చేసేటువంటి డైలీ యాక్టివిటీస్ లో అలవాట్లు మారాయి, అలాగే ప్రకృతి వైవిధ్యం అంటే ఒక విధంగా ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. ఒక విధంగా కొండలు తవ్వడం, ఒక విధంగా పర్యావరణాన్ని ఒక విధంగా మనం ప్రజలు అంటే ప్రతి మనిషి కూడా హాని చేస్తున్నాడు ఎంతో కొంతవరకు కూడా. సో ఇవన్నీ కూడా ఒక విధంగా భూ ఉపరితలంలో ఉన్నటువంటి వేడిమి వాతావరణం సృష్టించబడడం, అలాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా ప్రతి సీజన్ లోనూ మనకి పవనాలు అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యాంశాలుగా మనం తీసుకుంటుంటాము. పవనాలు అనేవి సముద్రం మీద నుంచి భూమికి వచ్చినప్పుడు మనకి ఒక విధమైనటువంటి తేమతో కూడిన గాలి అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క పవనాల యొక్క తీవ్రత అనేది కూడా ఒక విధంగా ఈ యొక్క సీజన్స్ లో కనుక చూసుకున్నట్లయితే అన్ని కండిషన్స్ మనం చూసుకున్నట్లయితే నైరుతి పవనాల్లో ఉన్నటువంటి అన్ని కండిషన్స్ కూడా అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా జూన్ లో జూలైలో కూడా చూసుకుంటే మనకి కావాల్సినంత వర్షం అనేది మనకి రాలేదని చెప్పాలండి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రధాన భాగం అనగానే జూన్ జూలై అనగానే నైరుతి ఋతుపవనాలు ఇటు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించే సమయంలో మనకి ఎక్కువ వర్షం అనేది రావాలి. బట్ చూసుకున్నట్లయితే మధ్య భారతదేశంలో ఎక్కువ వర్షం అనేది రావడం, దక్షిణ భారతదేశంలో ఒక విధంగా వర్షం అనేది చూసుకున్నట్లయితే ఒక రెగ్యులారిటీ లేదు, ఒక అంచనా కూడా దొరకని విధంగా వర్షాలు కురుస్తున్నాయి, అంతే కదా సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ గ్లోబల్ వార్మింగ్ ఫేజ్ లో కనుక చూసుకున్నట్లయితే చాలా మార్పులు చేర్పులు అనేవి వాతావరణంలో చోటు చేసుకున్నాయండి. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈవెన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ రిలేటెడ్ గానీ సాటిలైట్ రిలేటెడ్ గానీ రాడార్ ఇవన్నీ అబ్జర్వేషన్స్ ఉపయోగించినప్పటికీ కూడా మనం ఎంతో కొంత మనం ఈ యొక్క వాతావరణాన్ని పసిగట్టినప్పటికీ కూడా ఎక్కడో దిక్కున మనం ఒక విధంగా ఫెయిల్ అయ్యే కండిషన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. జనాల్లో కూడా టాక్ వచ్చింది, అంటే కొన్నిసార్లు వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన రోజు వర్షం కురవని వాతావరణం ఉంది, తర్వాత సడన్గా భారీ వర్షాలు కురిసే వాతావరణం. నిన్న హైదరాబాద్లో 3 గంటల తర్వాత అతి భారీ వర్షం కురవబోతుందని మొత్తం ఒక సర్క్యులర్ జారీ చేసి ఒక ప్యానిక్ వాతావరణం క్రియేట్ అయింది, కానీ నిన్న అంత భారీ వర్షం ఏమీ కురియలేదు. అంటే మీ అంచనాలకు కూడా దొరకనట్టుగా వాతావరణం మారిపోతుండడం అనేది కొంత ప్రమాదకర సంకేతమే.